నగిరిపల్లిలోని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన 80 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా శాల్వాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఓకే ఫేస్బుక్ లేవా దీంతో తీసావడం చదివిస్తావా మీరు కూడా కొంచెం వెనకండి సార్. దీని సెంట్రల్ అప్లోడ్ చేస్తాను, మళ్ళీ షేర్ చేస్తాను. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. సానియా బాగా నెక్స్ట్ సార్ రాయలపేట రెడీగా ఉన్నాను సార్. అట్లే చిన్నపట్టి మొత్తం బెటాలియన్ అంతా కూర్చోండి అమ్మా. అంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మాత్రం గణాననం పైనున్న డిఓ గారు సుబ్రహ్మణ్యం గారికి, ఏపీసీ గారికి, రాధా గారికి, లోకేశ్వర్ రెడ్డి గారు, డిప్యూటీ ఈఓ గారికి, ఎంఈఓస్, హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్ అందరికీ పేరు పేరున ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ముఖ్యమైన నాయకులు అందరికీ నమస్కారమ్మా. అంతా మా బిడ్డలు నేను కొంచెం పెద్దవాళ్ళ తల్లి తినే పిల్లోని కాదు, నాకు మనవాళ్ళు ఉన్నారు. నాకు 4 ఏళ్ళ మనవడు ఉన్నాడు, 1 సంవత్సరం ఇంకో మనవడు ఉన్నాడు. సో నా బిడ్డలు చూసి ఇట్లుంది మిమ్మల్ని అందరినీ కూడా చాలా సంతోషము. మన వాయిల్పాడు పీలేరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇంతమంది గవర్నమెంట్ స్కూల్స్లో చదివి ఈరోజు ఇంత పైకి వచ్చినారు. చిన్నప్పుడు నేను కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి పోయినామా, నగిరిపల్లిలో ఇక్కడే పోయినా. మా స్కూల్ ఉంది అక్కడ, ఆ ఇష్యూ గోదే చిన్నప్పుడు. మళ్ళీ ఏదో మా నాయన ఎమ్మెల్యే అయినాడు, హైదరాబాద్కి పోయి హైదరాబాద్లో చదువుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏదో మనము చిన్నోళ్ళం అనే భావన పోవాలి. వాస్తవంగా పెద్ద వాళ్ళంతా ముందు గవర్నమెంట్ స్కూల్లో చదివే వచ్చింది. ఈ ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాక ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏమంటే ఏదో ప్రైవేట్ స్కూల్లో చదవకపోయినా చదువు వచ్చేస్తుందనో, లేకపోతే ఏమైనా మార్కులు వేస్తారనో నాకు తెలియదు సబ్జెక్టు. అది ఒక ప్రైవేట్ స్కూల్ ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి తావన. గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఫస్ట్ నుంచి కూడా లోకేష్ గారు ఈరోజు ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో ఎందుకు తీసుకున్నారంటే ఒక ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో. అది చిన్న సులభమైన పోర్ట్ఫోలియో కాదు. యూనియన్స్ ఉన్నారు, టీచర్ యూనియన్స్ ఉన్నారు. కింద స్కూల్ నుంచి ఆయన కాలేజ్ వరకు తీసుకున్నాడు, యూనివర్సిటీల వరకు ఎడ్యుకేషన్ అంతా ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో. మేము కూడా అనుకున్నాము అప్పుడు, ఎందుకు ఈ సబ్జెక్టు తీసుకుంటున్నాడు, యూనియన్స్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, టీచర్స్ యూనియన్స్ ఉన్నాయి, 4 సమస్యలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి మేము కూడా అనుకున్నాం. లేదు బాగు చేయాలి మనము స్కూల్స్. మాతో ఎమ్మెల్యేస్ అంతా కూడా మీటింగ్ పెట్టడం జరిగింది గవర్నమెంట్ వస్తానే. అప్పుడు ఆయన చెప్పడం జరిగింది, మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఎమ్మెల్యేస్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అడ్మిషన్స్ చేర్పించాలా, మనము ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా అని ఆ రోజు నేను మీటింగ్లో చెప్పిన. ఎమ్మెల్యేల బిడ్డలు, ఆఫీసర్ల బిడ్డలు చదవరు గవర్నమెంట్ స్కూల్లో,
మనం మిగతా వాళ్ళేమో మనం చదవాలని కోరుకుంటున్నాం. నేను చెప్పిన ఆ రోజు మీటింగ్లో కూడా అందరి ముందర. ఈరోజు ఇవన్నీ కూడా మేము కూడా ఇవన్నీ చేసిన దానివల్ల ఏమవుతుందంటే మీ పైన అక్కలతో కొంతమంది ఇంకా అడ్మిషన్స్ తీసుకుంటారు గవర్నమెంట్ స్కూల్స్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం డెవలప్ చేయగలిగితే మనము ఇప్పటికే చేస్తున్నారు, ఇంకా కొంచెం ఎక్కువ చేయగలిగితే మనం ఈ గవర్నమెంట్ స్కూల్ మన కాన్స్టిట్యూన్సీలో కూడా ఇప్పుడు పీలేరు కాన్స్టిట్యూన్సీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు చాలా చేయగలిగినాం. స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు చేస్తూనే ఉండాలి, అది ఒక దినంతో ఆగిపోదు. ఈరోజు కలిగిరి కానీ, వాయిల్పాడు కానీ, పీలేరు కానీ, గురంకొండ కానీ, కలగడ కానీ, కేవీపల్లి కానీ ఏ మండలమైనా మనం చేయగలిగింది చేయగలిగినాం. నాయన కాలం నుంచి కూడా ఈరోజు ఎంతో చేయగలిగినాం మనం. ఈరోజు 9 సూళ్ళు మమ్మల్ని గెలిపించినారు మా కుటుంబాన్ని. 15 సూళ్ళు నిలబడినాం ఎలక్షన్స్లో. మా నాయన 62లో 1962లో మా తండ్రి ఎమ్మెల్యే. మా అన్న 4 సూళ్ళు ఉన్నాడు. మా నాయనతో పాటు భోజనం చేయాలా, టిఫిన్ తినాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టి ఈరోజు ఇక్కడ కలవాలనే ఉద్దేశం, అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా గర్వకారణం. బిడ్డలు అందరూ చదివించుకున్నారు, కష్టపడినారు. పేరెంట్స్కి ఎంతో ఆనందం. బిడ్డలు ఏం కోరుకోరు పేరెంట్స్, బాగా చదువుకొని పైకి వచ్చి ఏదో ఉద్యోగం చేసుకొని ఐటీనో ఇంకోటో ఐఏఎస్ ఆఫీసర్లో కలెక్టర్లో ఏదైనా అయితే కావాలని కోరుకుంటారు పేరెంట్స్. ఈరోజు చదువుకునే అవకాశం ఉంది, ఉద్యోగాల అవకాశం ఉన్నాయి ప్రైవేట్లో కానీ. ఎక్కడైనా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ ఎక్కడికో పోతున్నారు అంతా. కాబట్టి మీరందరూ కూడా మంచి కాలేజెస్లో చేరండి. జూనియర్ కాలేజీలో ఏం సహాయం కావాలన్నా కూడా మా సైడ్ నుంచి చేస్తాం. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మాకు చెప్పండి. పేరెంట్స్ అంతా తెలిసిన వాళ్ళే ఉంటారు, 90%. మాకేం తెలియని వాళ్ళు ఉండరు మీ పేరెంట్స్ అంతా కూడా మాకు. కాబట్టి ఏం కావాలన్నా కూడా చేసే బాధ్యత మాది. చాలా ఈరోజు లోకేష్ గారు నాయకత్వంలో ఇంకా అభివృద్ధి చెందుతుంది ఎడ్యుకేషన్. తల్లికి వందనం కానీ, స్కూల్ యూనిఫామ్స్ కానీ, తర్వాత అందరికీ ఏదైతే మాట చెప్పామో అన్ని కూడా నెరవేర్చుకుంటూ పోతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో. కాబట్టి ఈరోజు ఇంకా అభివృద్ధి జరగాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ప్రైవేట్ స్కూల్స్కు చేరము, మేము గవర్నమెంట్ స్కూల్లో చేరతామనే భావన రావాలి. ఇంకా ఆ భావన ఈ విధంగా మనం ఎంకరేజ్ చేసి, ఇట్లా మీకు మార్కులు వచ్చినప్పుడు మేము ఎంకరేజ్ చేసి ఇవన్నీ చేయగలిగితే, 10 మందితో మీరు చెప్పగలిగితే గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నేను కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో డిఓ దగ్గర నుంచి అందరినీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఇన్ని మార్కులు మన కాన్స్టిట్యూన్సీలో ఇంతమందికి రావటం చాలా సంతోషం అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.